అదుగో పులి అంటే ఇదిగో తోకలాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. రెచ్చగొట్టుడు రాజకీయాలు పెరుగుతున్నాయి. మీరు అంతు చూస్తాం, సంగతి తేలుస్తాం, అణచేస్తాం, కాళ్ళ కింద తొక్కేస్తాం లాంటి స్టేట్మెంట్లు ఎప్పుడైతే ఇస్తున్నారో కార్యకర్తల్లో కూడా అట్లాంటి ఆలోచనలే జరుగుతున్నాయి. మందు కొడితే ఇక దానికి అనుగుణంగానే తయారవుతుంది. విడుదల రజని ఎవరైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యే లాస్ట్ ట్రిప్, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరింది. మొన్నటిసారి చిలకలూరుపేట నుండి గెలిస్తే ఆమెకి ఎమ్మెల్యే మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకి ఈ దఫా గుంటూరు 2 నుంచి పోటీ చేస్తుంది. అక్కడ తెలుగుదేశం క్యాడర్కి ఆమె మీద కోపం ఏంటంటే టీడీపీ నుంచి వచ్చి చంద్రబాబునే విమర్శిస్తుందా అన్నటువంటి ఆ కోపంతోనే మొన్న పార్టీ కార్యాలయం పెట్టినప్పుడు కార్యాలయం మీద దాడి జరిగింది. నిన్న ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. కావాలని ఆమె ఇంటి చుట్టూ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కి అనుకూలంగా, అలాగే మాధవికి అనుకూలంగా మైకులు తిప్పారు. వాళ్ళ ఇంటి చుట్టూతోనే తిప్పారు. అక్కడున్న వైసీపీ వాళ్ళు ఏంటిది కావాలని చెప్పి చేస్తున్నారా అనగానే ఇక ఇంటి ముందు కావాలని చెప్పి వ్యాన్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరికో ఫోన్ చేయడం, ఓ 30-40 మంది రావడం, తోపులాట దాకా వెళ్ళటం. తర్వాత పట్టాపురం పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చి సెటరైట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే గొడవలు సృష్టించుకోవాలి అనేటువంటి స్టేజీకి కార్యకర్తలు వెళ్తూ ఉండటం చాలా ప్రమాదకరం. అదుపు చేసుకోకపోతే తలకాయలు పగలగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇవి చాలా చూసాం.